నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ టీడీపీ అభ్యర్థులు బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ వేశారు. ఇక తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల నామినేషన్ల గడువు ముగిసింది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ నామినేషన్లను సమర్పించారు. సిపిఐ నుంచి నెల్లికుంట్ల సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ఓవర్. రైట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా కూడా ఎమ్మెల్యే కోటాకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా అయితే మోగిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 5 సీట్లు ఖాళీ అయితే దీనికి గాను కూటమి అభ్యర్థులే, అంటే ఇప్పటికే గత శుక్రవారం కొణిదెల నాగబాబు ఎవరైతే జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన అభ్యర్థిగా కూడా గత శుక్రవారమే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు పూర్తిగా కూడా ముగ్గురు, అంటే టీడీపీ నుంచి ముగ్గురు, అలాగే బీజేపీ నుంచి ఒక్కరు, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయగా కూడా టీడీపీ నుంచి పూర్తిగా కూడా కావలి గ్రీష్మ, అంటే బీటీ నాయుడు, అలాగే బీద రవిచంద్ర పూర్తిగా కూడా ఈ ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వీళ్ళ వెంట మంత్రి నారా లోకేష్ గాని, అచ్చెన్నాయుడు గాని, పల్లా శ్రీనివాసు, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్ యాదవ్ తదితర అందరు నాయకులు కూడా ఒక్కొక్క అభ్యర్థి చుట్టూ సుమారు 4-5 వెళ్ళి వాళ్ళని బలపరచడం జరిగింది. దీన్ని వనిత రాణి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో ఆవిడ పూర్తిగా కూడా వాళ్ళ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవడం జరిగింది. మరో విధంగా చూసుకుంటే సెకండ్, అంటే రెండవ నామినేషన్ సెట్లు కూడా వీళ్ళు వేశారు. వీళ్ళ ఎన్నిక కూడా లాంఛనప్రాయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షమైన వైసీపీకి అంత మెజార్టీ కూడా లేదు, వాళ్ళు కూడా ఎవరు నామినేషన్ దాఖలు చేయలేదు. అత్యధిక మెజార్టీ వీళ్ళకే ఉంది కాబట్టి వీళ్ళే నామినేషన్. అయితే గడిచిన 5 మందిలో కూడా బీటీ నాయుడు, ఆ బీటీ నాయుడు ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్నారు, నలుగురికి అయితే అవకాశం కల్పించలేదు. అది యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు వంటి నలుగురికి అయితే అవకాశం, అశోక్ బాబు అలాంటి వారు కల్పించలేదు. కానీ బీటీ నాయుడుకి అవకాశం కల్పించారు. దానికి ప్రధాన కారణం ఆయన అడ్వకేట్ గా పనిచేస్తూ ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆయన. చంద్రబాబు నాయుడుకి లాస్ట్ టైం 52 రోజులు జైలు శిక్ష అనుభవించిన టైంలో కూడా పూర్తిగా వెన్నుదన్నుగా లీగల్ గా కూడా నిలిచిన పరిస్థితి. అన్ని సమీకరణాల నేపథ్యంలో ఆయన తీసుకున్నారు. కావలి గ్రీష్మ, అంటే ప్రతిభా భారతి కూతురు, ఆవిడ మాజీ స్పీకరు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక చెందిన వ్యక్తి, మహిళ కావడంతో ఉత్తరాంధ్రకి ఒక మేలు చేకూర్చే ఉద్దేశం ఉంది. ఎందుకంటే దువ్వారపు రామారావు ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన విశాఖపట్నం వ్యక్తి, ఆయన రిమూవ్ చేశారు కాబట్టి ఆయన ప్లేస్ లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ గ్రీష్మకి ఇవ్వడం జరిగింది. అలాగే నెల్లూరు, అంటే ఎవరు బీద రవిచంద్ర కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2 బీసీలు, ఒక ఎస్సీ పూర్తిగా కూడా సంపూర్ణ న్యాయం చేసినట్టే. మరికొంతమందికి ఎవరికైనా లేదు అంటే భవిష్యత్తులో ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. అలాగే కూటమి న్యాయం, కూటమిలో ధర్మం పాటిస్తూ కూడా ఒకటి బీజేపీకి, ఒకటి జనసేన కూడా కేటాయించడం జరిగింది. ఇకపోతే తెలంగాణ అంశానికి వస్తే పూర్తిగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు అయితే నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళది కూడా లాంఛనప్రాయమే. ఎందుకంటే ఒకరు విజయశాంతి, మరొకరైతే శంకర్ నాయక్, ఇంకొకరు దయాకర్. అదేవిధంగా సిపిఐ నుంచి సత్యం చేశారు. అదేవిధంగా శ్రావణ్ అని బీఆర్ఎస్ నుంచి శ్రావణ్ చేశారు. ఈ అక్కడున్న 5గురు కూడా వాళ్ళ ఎన్నిక కూడా లాంఛనప్రాయమే, ఇక్కడ వీళ్ళ ఎన్నిక కూడా లాంఛనప్రాయమే. ఈ 10 మంది కూడా ఎమ్మెల్సీగా అడుగు పెట్టబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే అంటే కవిత, ఎవరైతే తెలంగాణ ప్రభుత్వంలో ఉండే కవిత ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నారో, కవితకి ధీటుగా ఒక మాట్లాడే చతురత కలిగిన ఒక లేడీ ఫైర్ బ్రాండ్ ఉండాలనే ఉద్దేశంతో విజయశాంతి రంగంలో దించారని చెప్తున్నారు. విజయశాంతి కవితకి ధీటుగా కూడా ఎమ్మెల్సీ అంటే మండలిలో ఎదుర్కొంటారని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆమెకి హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. రానున్న మళ్ళీ ఎన్నికలు 2.5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రులు సమన్వయం చేసి మార్పులు చేర్పులు జరిగే ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ గా కూడా విజయశాంతిని తీసుకునే అవకాశం అయితే లేకపోలేదని చెప్తా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే లాంఛనప్రాయంగానే చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు అత్యధిక మెజార్టీ, ఎవరెవరికైతే ఏ మెజార్టీలు ఉన్నాయో ఆ రకంగానే వాళ్ళు కూడా అభ్యర్థులు నిలబెట్టుకోవడం జరిగింది. కూటమి 164 సీట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 5 వీలుగా అవుతాయి. అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కి ఉన్న బలం పట్టి 3 సీట్లు అయితే వాళ్ళు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే సిపిఐ నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు కూడా వేయడం జరిగింది. ఏదేమైనా పూర్తిగా కూడా ఈ 5గురు అటు 5గురు కూడా లాంఛనప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుత తాజా పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.